హోరెత్తుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఎస్ కార్తిక్ గారు ఉన్నారు మనతో పాటు, టీపీసీసీ సెక్రటరీ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఫలితాలు ఎట్లా చూస్తారు? ఫస్ట్ ఈ 5 స్టేట్లో, ఒక పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం అయినా సరే, మొత్తంగా 5కి సంబంధించి ఫలితాలను ఏ విధంగా చూస్తున్నారు? మేడం, అయితే ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పును అన్ని పార్టీలు, ఏ పార్టీ అయినప్పుడే స్వీకరించాలి, ఆహ్వానించాల్సినటువంటి తీర్పులు. అయితే ఈ తీర్పును ఆహ్వానించాలి అన్నప్పుడు ముందుగా వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడాలి. వెస్ట్ బెంగాల్లో ఇదే జరుగుతుంది అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఎప్పుడో చెప్పారు. ఎప్పుడు మీరు ఎప్పుడైతే ఎస్ఐఆర్ని ఇంప్లిమెంట్ చేస్తామన్నప్పుడు అప్పుడే చెప్పారు ఈ ఎన్నికలను ప్రజాస్వామ్యయుతంగా జరగకపోవచ్చు అని ఆ రోజు చెప్పినాం. ఎందుకు అంటే మీరు ఎస్ఐఆర్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు మేము దాదాపు 90 లక్షలు అంటే సబ్జెక్టు కరెక్షన్ 1 కోటి ఓట్లను తీసేస్తున్నామని మీరు ప్రకటించారు. ఎవరి 1 కోటి మంది 90 లక్షల మంది అంటే రోహింగ్యాలు అన్నారు. అండ్ వాట్ బేసిస్ మీరు తీసేసిన ఓట్లు రోహింగ్యాలవే అని మీరు ఎక్కడ ప్రూవ్ చేశారు? ఎక్కడ చెప్పలేదు. తీసివేయబడిన వాళ్ళందరూ రోహింగ్యాలే అన్నారు, కానీ రోహింగ్యాలై మాత్రమే తీసినామని మీరు ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు. సో ఎలక్షన్ లో కోర్టు కూడా వెళ్ళారు కదా దీది ఎస్ఐఆర్ సంబంధించి, ఓట్ల తొలగింపుకు సంబంధించి. కోర్టు కూడా ఏదైనా ఆనాడు దీంట్లో ఎస్ఐఆర్ లో ఓట్ల తొలగింపు దాంట్లో తేడాలు తప్పిదాలు జరిగి ఉంటే గనక కోర్టు చెప్పేదిగా, కోర్టు ముందు ఆ సాక్ష్యాలు అన్ని చూపిస్తుంటే కనుక ఈ రోజు మన దేశంలో కోర్టును కూడా ఈరోజు లేచి నిలబడి చాలా ప్రశ్నలు అడగాల్సిన పరిస్థితులకు కోర్టులు కూడా తమ స్థాయిని దిగజార్చుకుంటున్నాయని చెప్పాలి. 100%. ఎందుకు అంటే ఎందుకు క్వశ్చన్ చేయదు? ప్రజాస్వామ్యం అంటేనే క్వశ్చన్ చేయడం కదా. ప్రజాస్వామ్యంలో మొట్టమొదటి అడిగేదే ప్రశ్న. ఈ ప్రశ్న అడిగే వాళ్ళు ఉండకూడదనే ఈ రాజ్యాంగాన్ని మార్చాలన్నది బీజేపీ పార్టీ యొక్క అంతిమ లక్ష్యం. ఎందుకు కోర్టును ప్రశ్న అడగాలంటున్నా అంటే ఈ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాము మేము 42% అంటే ఈరోజు కోర్టు వచ్చేయమంటుంది లేదు కాదు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దని ఆపుతున్నది కోర్టే. సో చాలా విషయాల్లో కోర్టు అనవసరంగా తమ స్థాయిని మించి తమకున్నటువంటి హద్దులను మించి ప్రవర్తించి ప్రతి ఒక్క దాంట్లో తామే సుప్రీం అన్నట్లుగా వ్యవహరించడం వల్ల ఈరోజు కోర్టును కూడా ప్రశ్న అడగాలి. మమతా బెనర్జీ గారు కోర్టుకు పోతే కోర్టు ఏమన్నది? లేదు అవన్నీ కాదు, మీరు కేంద్ర పాలితంగా ఉన్నటువంటి ఈసీ ఎట్లా చెప్తే అట్లనే వినాలి అని అంటుంది. అభ్యంతరం కాంప్లైంటే వాళ్ళ మీద కదా, స్వతంత్ర ప్రతిపత్తి. అవును, ఇప్పుడు కాంప్లైంటే వాళ్ళ మీద అన్నప్పుడు మీరు దాన్ని స్టే ఇవ్వడమో లేకపోతే దాన్ని కరెక్షన్ చేయడమో మీరు అది చేస్తారని మీ దగ్గరకు వస్తే, లేదు వెళ్ళి మీరు వాళ్ళు చెప్పినట్టు వినండి వాళ్ళే కరెక్ట్ నేను ప్రశ్నగా అడుగుతున్నా. ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్ ప్రకారం చూస్తే ఎస్ఐఆర్ లో ఓట్లు తొలగించిన దానికి ఫలితమై ఈ రోజు ఫలితాలు అంటారా? నేను అదే అంటున్నా. ఇప్పుడు దాంట్లో నుంచి ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్నకు సమాధానం ఈసీఐ చెప్తుందా? ఇప్పుడు గెలిచినటువంటి బీజేపీ పార్టీ చెప్తుందా? ఎవరు చెప్తారని అడుగుతున్నా. ఇప్పుడు మీరు తొలగించిన 90 లక్షల ఓట్లల్లా నేను చెప్తా 50 లక్షల ఓట్లు ప్రతిపక్షాలు ప్లస్ తృణమూల్ కాంగ్రెస్ ఓట్లను ఆ కార్యకర్తలు ఎవరో వాళ్ళని లెక్కబెట్టి మీరు తీసేసిరు ఓట్లు అని చెప్తా. దానికి మీరు ఏ విధంగా ప్రూవ్ చేస్తారు? సో ఈ దేశంలో మనం ఏం చేసినప్పటికీ కూడా ఆధారాలు, డాక్యుమెంట్ ఎవిడెన్స్ చూపెట్టాలి కదా. మేము ఈసీఐ, మేము స్వయం ప్రతిపత్తికలిన సంస్థ, మేము ఎవరికి సమాధానం చెప్పము అంటే ఈ దేశంలో నడవదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పి తీరాల్సిందే. మళ్ళీ అడుగుతున్నా కార్తిక్ గారు, ఓకే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలోకి వచ్చింది, బీజేపీ కూడా టఫ్ ఫైట్ ఇద్దాం అనుకుంది, అధికారంలోకి రావాలనుకున్నారు కానీ రాలేదు. మొన్నసారి ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా 8 పంచుకున్నారు, ఎంఐఎం మనకు తెలిసిందే, ఒక స్థానాన్ని ఎంఐఎం గెలుచుకుంది. అట్లాగే అనుకుంటే ఇక్కడ మొత్తం అంతా కూడా బీజేపీ తన హస్తగతం చేసుకోవచ్చు కదా. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ 3 సార్లు అక్కడ మమతా బెనర్జీ అధికారాన్ని చేజిక్కించుకుని ఇది 4th టైం అవుతోంది. ఆ వ్యతిరేకత గానీ ఇది గానీ లేకుండా కేవలం ఎస్ఐఆర్ మీదే మొత్తం అంతా ఈ ఫలితాలని నేనేం మమతా బెనర్జీ గారు సుపరిపాలన అందించారు, ఆమె ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని ఒక మహోన్నతమైనటువంటి పరిపాలన అందించారని నేను ఎక్కడ అనలే. అన్న ఉద్దేశం కూడా అది కాదు. నేనేమంటున్నా, కేవలము ఈ రోజు వచ్చిన రిజల్ట్ మేము దాదాపు సంవత్సరం ముందే చెప్పినాము. ఎస్ఐఆర్ ని మొదలుపెట్టిన రోజే చెప్పినాం ఫలితాలు ఇట్లా వస్తాయని. సో ఆ రోజు మేము చెప్పిన దానికి ఈ రోజు కంటిన్యూటీగా వచ్చినప్పుడు ప్రాబ్లమే ఎస్ఐఆర్. కేవలము ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకు ఉన్నటువంటి పార్టీల యొక్క ఓట్లను తొలగించి వాళ్ళు ఎన్నికల్లో గెలవాలనుకోవడం. ఈ లెక్కని ఇంకా
కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ పాలిటిక్స్ లో అంటే నెక్స్ట్ రాబోతున్నటువంటి ఎలక్షన్స్ లో ఏ స్టేట్ లోనూ కూడా ఇంకా అధికారంలోకి రాకపోవచ్చు, ఎందుకంటే ప్రతి స్టేట్ లోనే ఎస్ఐఆర్ చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ప్రతి స్టేట్ లో ఎస్ఐఆర్ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో కూడా కొంత ప్రయత్నం చేద్దామని ట్రై చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అట్లాంటి పప్పులు ఉడకవు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి టఫెస్ట్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళు అనుకున్నట్లు ఇక్కడ జరగదు. వెస్ట్ బెంగాల్లో జరిగిండొచ్చు, వెస్ట్ బెంగాల్లో కొంత కాంగ్రెస్ పార్టీ వీక్ ఉండడం వల్ల వాళ్ళ ఇక్కడ నడిచినేమో. తెలంగాణ అధికార పార్టీ స్ట్రాంగ్ గా లేదంటారు. ఎక్కడ? పశ్చిమ బెంగాల్లో లేనందుకే కదా ఇది జరిగింది. నిజంగా ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టా, లేదంటే కనుక కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ ఉన్నటువంటి స్టేట్స్ గురించి మాట్లాడుతున్నారు? నేను స్ట్రాంగ్ గా ఉన్న స్టేట్స్ గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే కర్ణాటక రాష్ట్రంలో కానీ తర్వాత ఇక్కడ సౌత్ లో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ క్యాడర్ ఉంటుందో అక్కడ ఎస్ఐఆర్ పప్పులు ఉడుకుతలేవు. ఎక్కడైతే కొంత వీక్ గా ఉన్న దగ్గర ఇప్పుడు వెస్ట్ బెంగాల్ తీసుకోవచ్చు. వెస్ట్ బెంగాల్లో అధికారంలో ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు ఎస్ఐఆర్ ఏం చేస్తుంది అని సొంత రాష్ట్రంలో చూసుకోలేకపోయింది. అట్లాగే పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఏం చేస్తుందని అధికారంలో సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోలేకపోయారు. సో అది వాళ్ళ తప్పులు బీజేపీ పార్టీ అనుకూలంగా మలుచుకుంటుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ తన ప్రయోగం చేయాలనుకున్నప్పుడు దాన్ని మేము ఇక్కడ అడ్డుకున్నాం. అది పూర్తి సెలెక్ట్ చేయలేకపోతున్నారు. ఒకసారి ఏమో ఇప్పుడు ఎలక్షన్స్ గురించి చెప్తున్నారు, ఒకటేమో గత ఎలక్షన్స్ గురించి చెప్తున్నారు. ఏదైనా సరే ఎలక్షన్ గురించి చెప్తున్నా నేను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ తో ఇక్కడ ఏమి బీఆర్ఎస్ ఇస్ అవుట్ ఆఫ్ గేమ్. ఇక్కడ బీఆర్ఎస్ తో నేను సంబంధం లేదు. అప్పుడు నడవలేదు అనడానికి, లేదంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఓడిపోవడానికి దానికి జగన్మోహన్ రెడ్డి గారికి బీఆర్ఎస్ కి సంబంధమే లేదు కదా మేడం. ఏదో ఒక టైం పీరియడ్ మనం పెట్టుకోవాలి కదా కార్తీక్ గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు అక్కడ అధికారంలో ఉంది, ఇప్పుడు కంటిన్యూ అవుతోంది ఎన్డీఏ గవర్నమెంట్. నేను అంతే అంటున్నా, ఎన్డీఏ గవర్నమెంట్ ఆ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ చూడాలి. బీఆర్ఎస్ కి ఇక్కడ పాత్ర ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, దానికి బీఆర్ఎస్ కి ఏం సంబంధము? నేను అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ, ఈ రెండు మధ్యలో పోలిక చెప్తున్నా. దీంతో వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతో ఇక్కడ కూడా సంబంధం లేదు. అయితే ఇంతకుముందు నేను వచ్చినప్పుడు బీజేపీ నుంచి సార్ మాట్లాడుకుంటూ విజయ్తో మేము చర్చలు జరపాలనుకున్న మాట వాస్తవమే అని వారు ఇప్పుడు కవరింగ్ చేసుకుంటూ వస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో విజయ్ని వీరు అనరాని మాటలు అనలేదా? అన్ని మాటలు అన్నారు కదా. ఇప్పుడు 110 సీట్లు కొట్టేసరికి విజయ్ మా మిత్రుడే సోదరుడే అని మాట్లాడుతున్నారు. ఏమి జరిగినా తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు అనేటివి ఎప్పుడు కూడా ఎప్పుడు అన్ప్రెడిక్టబుల్ ఎలక్షన్. అక్కడ ఈ తమిళనాడు ప్రజలు ఎంత పెద్ద వేదిక ఉన్నా కూడా హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అని వాళ్ళు ఎవ్వరు చెప్పారు. వనకం ఎల్లారు సౌఖ్యమానే తమిళ్లోనే మాట్లాడతారు. వాళ్ళకి ఇంగ్లీష్ రాక కాదు, కానీ వాళ్ళ ప్రాంతంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆ భాషాభిమానం కావచ్చు, వాళ్ళ ప్రాంతాభిమానం కావచ్చు. సో ఒక రకంగా చెప్పాలి అంటే ఈరోజు తమిళనాడులో ప్రజలు ఏ జాతీయ పార్టీతోని సంబంధం లేనటువంటి విజయ్ గారికి అవకాశం ఇచ్చిరనే చెప్పాలి మనం. ఇంకా మనకి మ్యాండేటరీ రాలేదు అంటే మ్యాజిక్ ఫిగర్ 110 సీట్లలో ఈ రోజు లీడింగ్ ఉన్నటువంటి పార్టీ 56 ఉన్న ఏడీఎంకే వచ్చి అధికారం చేపడుతుందా? అధికారాన్ని చేజిక్కించుకుంటారని ఎక్కడ అనట్లే, కానీ అక్కడ పక్కాగా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఇంకా 8 స్థానాలు కావాల్సింది అంటున్నా. 110 సీట్లలో లీడింగ్ ఉన్న వాళ్ళు ఒక్కసారిగా ఓ 20-30 స్థానాలకైతే వెనక్కి పోరు కదా. పోతే ఒక 8 స్థానాలు. కార్తిక్ గారు చెప్పి పాయింట్ అది కాదు. మ్యాజిక్ ఫిగర్ టచ్ చేయడానికి ఇంకా 8 స్థానాలు ఉన్నాయి. కావడానికి ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఏ పార్టీలు ఏంటి, ఒకవేళ కాంగ్రెస్ తో ఉన్నటువంటి ఆ సంబంధం ప్రకారం అంటే ఎమ్మెల్యేలు ఏమైనా తీసుకుంటారు ఏంటంటే తర్వాత విషయం. ఇంకా అక్కడ ఇంకా మెజారిటీ అయితే రాలేదు, టచ్ కాలేదు అంటున్నారు. టచ్ కాలేదు, ఉన్న కాడికి ఆయన మెజారిటీలో లీడ్ అవుతున్నారు. సో తమిళనాడు రాజకీయాలు అంటే ఎప్పుడైనా సరే అన్ప్రెడిక్టబుల్ పాలిటిక్స్. సో ఈ దేశంలో ఇప్పుడుకున్నటువంటి పరిస్థితులలో బీజేపీ పార్టీ ఏదో సరే నయానో భయానా మీరు బెదిరిస్తారా బతిమలాడతారా, మేము మాత్రం అధికారం చేజిక్కించుకుంటాం. కాంగ్రెస్ పార్టీగా మీరు చెప్పేటువంటి ఈక్వేషన్స్ ఇవి. బీజేపీ చెప్తున్నది ఏంటంటే మేము లోక్సభలో పెట్టినటువంటి బిల్ ఏదైతే ఉందో డీలిమిటేషన్ కి మహిళా బిల్లుకి వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి ప్రజలు తీర్పిస్తారని తీర్పిచ్చారనేది. ఒక నిమిషం మాట్లాడదాం. మనతో పాటు రాజు గారు కూడా